అదే నువ్వు హృదయపూర్వకంగా భక్తి చేస్తూ ఉంటే, హృదయపూర్వకంగా దేవుని మీద ఆధారపడతా ఉంటే, హిజ్కియాలాగా నువ్వు దేవుని పనిని నమ్మకంగా చేస్తూ ఉంటే దేవుని మీద ఆధారపడతాము, దేవుని మీద విశ్వాసం వస్తుంది. అందుకని అంటున్నాడు, అతనికి ఉన్న సహాయము కంటే మనకు ఎక్కువ సహాయం ఉన్నది. అనగా అషూరు రాజు సహాయం అంటే సైన్యం యొక్క సహాయము కంటే మన సహాయం అనగా దేవుని సహాయం. ఈ రెండు సహాయాల్లో ఎవరి సహాయం మంచిది? ఎవరి సహాయం? సైన్యం, మనుషుల సహాయం మంచిదా, దేవుని సహాయం మంచిదా? మనుషుల సహాయం చాలయ్యా నాకు అన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి. దేవుడిది అవసరం లేదా? దేవుని సహాయం ఉంటే చాలయ్యా అన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టబాకండి. చూసారా? కాబట్టి దేవుని సహాయము, ఎవరి సహాయం ఉండాలి మనకి? దేవుని సహాయము. ఈ దేవుని సహాయం నీకు ఎలాగొస్తుందంటే దేవుని పనిలో నమ్మకంగా ఉండాలి, దేవుని సన్నిధిలో వాక్యాన్ని చదువుతూ ఉండాలి, దేవుని పరిచర్యలో నమ్మకంగా ఉండాలి, దేవుని సేవ విషయంలో నమ్మకంగా ఉండాలి, ప్రార్థన కార్యక్రమాలలో పాల్గొంటూ ఉండాలి. మనకు దేవుడు ఏదైనా పని అప్పగిస్తే ఆ పనిని నమ్మకంగా చేయాలి. చూసారా? ఇలాగ ఎప్పుడైతే మనము వాక్యాన్ని నేర్చుకుంటూ హిజ్కియాలాగా దేవుని మీద ఆధారపడతామో అప్పుడు ఏం చేశాడో తెలుసా? దేవుడు అషూరు సైన్యము ఓడిపోయేటట్లుగా, ఆ రాజ్యాన్ని వీళ్ళు జయించేటట్లుగా దేవుడు చేశాడు. ఎక్కువ సహాయం. ఏ సహాయం ఇది? ఎక్కువ సహాయము. ఈ ఎక్కువ సహాయము హిజ్కియాకి ఎలాగొచ్చిందంటే దేవుని దగ్గర నుండి వచ్చింది. ప్రభువునందు ప్రియులారా, మనము దేని మీద ఆధారపడతామో అది మనకు దూరం అయిపోద్ది. నీవు మనుషుల మీద ఆధారపడితే మనుషులు నీకు దూరం అయిపోతారు, లేక డబ్బు మీద ఆధారపడితే డబ్బు మనకు దూరం అయిపోద్ది, స్నేహం మీద ఆధారపడితే స్నేహం మనకు దూరం అయిపోద్ది. మనం దేని మీద ఆధారపడతాం దాని ద్వారా మనకేమీ సహాయం రాదు. దేవుని మీద మనం ఆధారపడాలి. మనం పడతామే, ఆధారము నీవే నా యేసయ్యా, ఆనందము నీవే నా యేసయ్యా. కావున మనము దేవుని సహాయాన్ని పొందుకోవాలి. హిజ్కియాకు అలాగూ దేవుడు సహాయం చేశాడు, శత్రువులను జయించాడు. అషూరు రాజేమో దేవుని మీద ఆధారపడలా, సైన్యం మీద ఆధారపడ్డాడు. హిజ్కియానేమో సైన్యం మీద ఆధారపడలా, దేవుని మీద ఆధారపడ్డాడు. అందుకని అక్కడ ఏమంటాడంటే అతని సహాయం అంతా మాంస సంబంధమైన సహాయం, మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. అంటే మనుషుల యొక్క కండబలం మీద ఆధారపడ్డాడు. నేనైతే నా దేవుని బలం మీద ఆధారపడ్డాను. దావీదు దేవుని బలం మీద ఆధారపడ్డాడు, అలాగే హిజ్కియా దేవుని బలం మీద ఆధారపడ్డాడు. అందుకని దావీదు గారు ఏమని పాడాడు? యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా, ఎవరు మన బలము? యెహోవాను నామము, దేవుని వాక్యము మన బలం, పరిశుద్ధాత్ముడు మన బలం, సిలువ రక్తము మన బలము, దేవుని సన్నిధి మన బలం. హిజ్కియా అలాగూ దేవుని మీద ఆధారపడ్డాడు, శత్రువులు జయించాడు, దేవుని సహాయం అందుకున్నాడు. అందుకనే మనం ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. ఎవరి మీద ఆధారపడాలండి మనం?
దేవుని మీద ఆధారపడాలంటే ఒక క్రమమైన ప్రార్థన, క్రమముగా దేవుని వాక్యం చదవటం, క్రమముగా దేవుని పరిచర్య చేయటం, దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండటం, ఇవన్నీ మనం చేయాలి. తర్వాత దేవుని సహాయము ఇంకా ఎవరికి వస్తుంది అని అంటే మరొక వ్యక్తిని కూడా మనం చూద్దాం. దేవుని వాక్యంలో నెహెమ్యా గ్రంథం తీయండి. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. 7:2. నా సహోదరుడైన హనానీకిని కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారము ఇచ్చితిని. హనన్య నమ్మకమైన మనుష్యుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. క్లియర్గా గమనించండి. హిజ్కియా దేవుని మీద ఆధారపడ్డాడు అని మనం చూసాం. అందువల్ల దేవుని సహాయం అతనికి అందింది. అలాగే ఇక్కడ నెహెమ్యాను గురించి మనకు తెలుసు. నెహెమ్యా అనగానే యెరూషలేము గోడలు కట్టించిన వ్యక్తి, దేవుని పనిని చేసిన వ్యక్తి. ఈ నెహెమ్యాకి చేదోడు వాదోడు అంటారు చూడండి, అంటే కలిసి వచ్చే వ్యక్తి. ఎవరో హనన్య. ఇంకా చెప్పాలంటే ఒక కుడి భుజముగా ఉండే వ్యక్తి హనన్య. ప్రియులు గమనించండి, మన జీవితంలో దేవుని సహాయం మనకు కావాలి అనంటే మనము దేవునికి కలిసి వచ్చే వారములాగా ఉండాలి. దేవునికి కలిసి వచ్చే వారముగా ఉండాలి. అంటే దేవునితో మనం కలిసి రావాలి, మనతో ప్రజలు కలిసి రావాలి. చూసారా, మనం దేవునితో కలిసి వచ్చే వారంగా ఉండాలి. ఈ హనన్య నెహెమ్యాకి కలిసి వచ్చే వ్యక్తిగా ఉన్నాడు. నెహెమ్యా ప్రార్థన చేస్తుంటే ప్రార్థన చేశాడు. నెహెమ్యా పని చేస్తుంటే పని చేశాడు. నెహెమ్యా గోడలు కట్టిస్తూ ఉంటే ఆ పని చేశాడు. అనగా హనన్యాకు నెహెమ్యా ఏ పని చెబితే ఆ పని చేస్తా వచ్చాడు. కొంతమంది ఒకటి చెబితే ఒకటి చేస్తారంటారే, ఏమంటారు? ఒకటి చెబితే ఇంకొకటి చేస్తారు. ఒకటి చెబితే ఇంకొకటి చేస్తున్నాడంటే వాడు ఏమై ఉంటాడు? తిక్కలోడన్నా అయి ఉండాలి, ఒకటి చెబితే ఒకటి చేస్తున్నాడు కాబట్టి. లేదా అన్నీ తెలిసినా మూర్ఖుడన్నా అయి ఉండాలి, ఒకటి చెబితే ఒకటి చేస్తున్నాడు. లేదా ఇంకో మూడో కారణం ఏంటంటే అసలు ఒకటి చెబితే నేను విన్నంటారే, ఒకటి చెబితే నేను వినను, నాకు తోచిందే నేను చేస్తా కానీ ఒకటి చెబితే నేను విన్నంటారే, అంటే వాళ్ళు లోబడినోళ్ళన్నా అయి ఉండాలి. ప్రియులారా, అది ఏదన్నా కావచ్చు. తిక్కలతనం ద్వారా చేయకపో, లేక మూర్ఖత్వం వలన చేయకుండా మాను, లేక లోబడకపోవటం ద్వారా చేయకుండా మాను. మూడు కలిపి ఆన్సర్ ఒకటే. అదేమిటంటే నీవు దేవునికి కలిసి రావట్లేదు అని అర్థము. మనం దేవునికి కలిసి వచ్చే వారముగా ఉంటేనే దేవుని సహాయం మనం పొందుతాం. ప్రియులారా, మనం దేవునికి కలిసి రావాలి. నేనున్నాను అనంటే దేవుడు చెప్పిందల్లా చెయ్యాలంతే. ఇప్పుడు సేవ చేస్తున్నాను, దేవుడు నాకు ఒకటి చెప్పాడు అనుకోండి, ఇది కాదులే ప్రభా అది నేను చేయను కానీ ఇది చేస్తానని నేను అన్నాను అనుకో, ఇక నా పని అయిపోయిందే. దేవుని సహాయం నాకు ఉండదు. దేవుడు ఏది చెబితే అది చేసుకుంటూ వెళ్ళాలంతే. దేవుడు చెప్పిన మాటనే మనం చెయ్యాలి కానీ వేరొకటి చేయకూడదు.
ఈ హనన్య అలాంటి నమ్మకమైన వ్యక్తిగా నెహెమ్యా దగ్గర ఉన్నాడు. అందుకనే ఇతని గూర్చి ఏమని రాయబడి ఉంది అక్కడ? హనన్య నమ్మకమైన మనుష్యుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. బా, ఎలాంటి సాక్ష్యం చూడండి. భయభక్తులు కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ, కానీ అందరికంటే ఎక్కువ భయభక్తులు కలిగిన వాడు. అందరికంటే ఎక్కువ మార్కులు ఎవరికి వచ్చినాయి అని అంటే ఎవరికో ఒకరికి వస్తాయి కదా, అలాంటి వ్యక్తి, అందరికంటే భయభక్తులు కలిగిన వ్యక్తి ఎవరంటే హనన్య. ప్రియులారా, ఎక్కువ భక్తి చేసినందువలన, ఎక్కువ భయభక్తులు కలిగి ఉన్నందువలన, ఎక్కువ ప్రార్థన చేసినందువలన, ఎక్కువగా దేవుని వాక్యం చదివినందువలన, ఎక్కువగా దేవుని పరిచర్య చేసినందువలన, ఎక్కువగా ప్రభు సన్నిధిలో కనిపెట్టినందువలన మనకు వచ్చే లాభం ఏంటి అనంటే దేవుని సహాయము మనకు వస్తుంది. అది మన ఒక్కళ్ళతో పోదండి, మన తర్వాత మన పిల్లలకు కూడా ఆశీర్వాదం వెళుతుంది. అందుకనే వాక్యంలో ఏముందంటే నీతిమంతుని పిల్లలు విడువబడరు అని ఉన్నది. ఉందా? నీతిమంతుని పిల్లలు విడువబడరు. కారణం ఏంటంటే నీతిమంతుడు అని అంటే దేవునితో ఉన్నాడు. ఆయన బ్రతికినంతకాలం దేవునితో ఉన్నాడు. ఆ తర్వాత చనిపోయాడు. ఆయన పిల్లలను దేవుడు వదిలిపెట్టాడు. దానికి కారణము అబ్రహాము తర్వాత అబ్రహాము కుమారుణ్ణి దేవుడు వదిలిపెట్టలేదు కదా, ఇస్సాకును వదిలిపెట్టలేదు. ఇస్సాకు తర్వాత తన కుమారుడు యాకోబుని దేవుడు వదిలిపెట్టలేదు కదా, యాకోబు తర్వాత తన కుమారుడు యోసేపుని దేవుడు వదిలిపెట్టలేదు కదా. అంటే నీతిమంతుని యొక్క పిల్లలని దేవుడు వదిలిపెట్టాడు. కారణం ఏంటంటే వారు దేవుని చిత్తము చేసిన ప్రజలు. ఈ రహస్యాన్ని మనం తెలుసుకోవాలి. దేవునితో మనం కలిసి రావాలి, దేవుని వాక్యముతో కలిసి రావాలి. దేవుని పనిలో కలిసి రావటం అంటే ఏంటి? ఎవరు చేయాల్సిన పనులు వారు చేస్తూ ఉండాలి. ఒక్కడే అన్నీ చేసుకుంటాడులే అని అనుకోకూడదు. ఊడ్చుకోవటం, పట్టాలు వేసుకోవటం, చైర్లు వేయటం, మైకులు పెట్టుకోవటం, ఫ్యాన్లు వేసుకోవటం, మైకులు కట్టుకోవటం, వైర్లు కనెక్షన్లు ఇవ్వటం, మొక్కలకు నీళ్లు పోసుకోవటం, ఇది అందరూ ఒక్కళ్ళు చేసే పని కాదండి. అందరము కలిసి చేసి దేవునిని మనం మహిమపరచాలి. దేవునితో కలిసి రావటం అంటే, దేవుని పనిలో కలిసి రావటం అంటే అది దేవుని ఎదుట ఎక్కువ భక్తి కలిగి ఉండటం. అందుకనే హనన్యాను గూర్చి రాయబడిన మాట, హనన్య నమ్మకమైన మనుష్యుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వాడు. కావున ప్రభువునందు ప్రియులారా, హనన్యలాగా దేవుని ఎదుట మనం భయభక్తులను కలిగిన వారముగా ఉండాలి. దేవుని ఎదుట భయభక్తులు, ప్రార్థన జీవితాన్ని కాపాడుకోవాలి. మనం మాట్లాడేటప్పుడు కూడా దేవుని భయం కలిగిన మాటలే మాట్లాడాలి. మనం ఏ పని చేసినా దేవుని భయముతో మనం పనులు చేయాలి. ఆయన యందు భయభక్తులు కలిగి మనం ఉంటూ ఉన్నప్పుడు అలాంటి వారికి కూడా దేవుని సన్నిధి, దేవుని సహాయం ఉంటుంది. ఈ హనన్యాకు వచ్చిన సహాయం ఏమిటంటే ఆ పై లైన్లో ఉంది. హనన్యాను దేవుడు ఎంత దీవించాడంటే 2వ వచనం, నా సహోదరుడైన హనానీకిని కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారము ఇచ్చి తిని. చూసారా? అంటే హనన్య నమ్మకంగా ఉన్నందువలన, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నందువలన దేవుడు యెరూషలేము మీద అధికారిగా చేశాడు హనన్యాను. యెరూషలేము అంతటి మీద అధికారం ఇచ్చి తిని. యెరూషలేము అనగా అది ఒక పెద్ద రాజ్యం, ఇశ్రాయేలు దేశం. ఆ దేశం మీదే హనన్యాకు అధికారం వచ్చేసిందండి. ఆ రాజ్యం మొత్తానికి అధిపతిగా మారిపోయాడు. కోటకు అధిపతి అయినా అని ఉంది కదా,
కోటకు అధిపతి అయినంటే ఆ రాజ్యం మొత్తం మీద అధిపతిగా మారాడు. అంటే ఎంత ప్రమోషనో చూడండి. ఒక దేశానికి అధిపతి, ఒక దేశం మీద అధికారిగా మారాడు. ఏమి చూసి, ఎందుకు అలాగ మారాడు అని అంటే, దేవుని యందు ఎక్కువగా ఏమున్నాయి, అందులో ఏమున్నాయి? భయభక్తులు. చెప్పండి, దేవుని యందు ఆయనకి ఏమున్నాయి? భయభక్తులు ఉన్నాయి. ప్రియులారా, మనం ఎలా అయిపోతున్నామంటే, దేవుని యందు భయభక్తులుగా ఉండటం చేతకాట్లేదు, తర్వాత దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందటం కూడా చేతకాట్లేదు. రెండు రకాలుగా నష్టపోతున్నాం మనం. దేవుని యందు భయభక్తులు కలిగి అధికారిగా మారాడు, అధిపతిగా మారాడు హనన్య. మనం ఆ భయభక్తులు చూపించలేకపోతున్నాం, అలాంటి ఉన్నతమైన స్థాయికి కూడా మనం చేరలేకపోతున్నాం. కారణము భయభక్తులు లేకపోవటం. ఈ రోజున ప్రజలకి మూర్ఖంగా బ్రతకటమే నచ్చుతుందండి. మూర్ఖంగా బ్రతకటం, ఎవరిని లెక్క చేయకుండా బ్రతకటం, గర్వంగా బ్రతకటమే నచ్చుతుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా గర్వంగా ప్రవర్తించే వాళ్ళే కనపడుతున్నారు కాబట్టి వాళ్ళలాగా నేను గర్వంగా ప్రవర్తించాలని అది నచ్చుతుంది. అలాగే ప్రవర్తిస్తున్నారు మనుషులు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం, దేవుడిచ్చే అధికారాన్ని పొందుకోవటం, దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవటం అక్కడక్కడ కొద్దిమందే కనపడతా ఉంటారు. వారిని మనం చూసుకోవాలి, వారిని మనం చూడాలి, వారి వైపు మనము చూడాలి. హనన్య లాంటి వారు కొద్దిమంది ఉంటారు, వాళ్ళను తప్పకుండా దేవుడు పైకి లేవనెత్తుతాడు. వాళ్ళ వైపు మనం చూడాలి. కావున ప్రభునందులారా, హనన్య అంత గొప్పవాడు అవటానికి కారణం ఏంటంటే ఆయన నమ్మకస్తుడుగా ఉన్నాడు. రెండవది, దేవుని ఎదుట భయభక్తులు కలిగి వాడుగా ఉన్నాడు. అందువలన ఆయన గొప్ప వ్యక్తిగా మారాడు. ఇప్పుడు ఎంతమందిని చూసాం మనం? ఇద్దరిని చూసాం. మొదట ఆయన పేరు, మొదట రాజు పేరేంటి? హిజ్కియా రాజు. చెప్పాలి, హిజ్కియా రాజు. హిజ్కియా రాజు ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి జయం పొందాడు. రెండో వ్యక్తిని ఎవరిని చూస్తున్నాం? హనన్య అనే వ్యక్తి. హనన్య దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి యెరూషలేము మీద అధికారం కలిగి ఉన్నాడు. ఆ కోటకు అధిపతిగా మారాడు. ఇది దేవుని సహాయం. ఎవరి సహాయం అండి ఇది? దేవుని సహాయం. మరి నువ్వు అలాగూ దేవుని మీద ఆధారపడుతున్నావా? దేవుని పని మీద నువ్వు దృష్టి పెడుతున్నావా? అలాగే మరొక వాక్యాన్ని మనం చూద్దాం. అదేమిటి అనంటే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6వ వచనం చదవండి. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. బా, ఇక్కడ చూడండి పిల్లరా, దేవుని సహాయం ఎంతగా ఉంది అనంటే 6వ వచనంలో చదువుతున్నాం, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. ఏ జనం అండి? ఏ జనం చెప్పండి? ప్రతిష్ఠిత జనం. ప్రతిష్ఠిత జనం అంటే ఏంటి? ప్రతిష్ఠిత జనం అంటే ఏంటి? మీకు సమూయేలు అనే బాలుడు తెలుసా? బాగా ఏ ఊరైంది? సమూయేలు అనే అబ్బాయిది ఏ ఊరు? ఎక్కడ ఉండేవాడు? షిలోహు మందిరంలో ఉండేవాడు. వాళ్ళ అమ్మ ఏం చేసింది? అబ్బాయిని చిన్నప్పుడే పాలు మరిచిన తర్వాత ఆ పిల్లవాడిని తీసుకొని వచ్చి దేవుని మందిరంలో ఆ పిల్లవాడిని చేతుల్లో ఎత్తుకొని, అయ్యా
ఈ బిడ్డను నేను అడిగాను, నీవు ఇచ్చావు, మరలా ఈ పిల్లోడిని నేను ఏమని చెప్పింది, నీకే ఇస్తున్నాను అని చెప్పింది. ఆ పిల్లోడిని దేవునికి ఇచ్చేసి వాళ్ళమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. అంటే ఆ పిల్లోడిని దేవునికి ఏం చేసింది, ప్రతిష్ఠిత చేసింది. ఇప్పుడు ఆ అబ్బాయి లేచిన దగ్గర నుండి దేవుడా దేవుడా అంటున్నాడా, అమ్మ అమ్మ అంటున్నాడా? చెప్పాలి. ఏమంటున్నాడు? ఆ అబ్బాయి ఎక్కడున్నాడు ఇప్పుడు? మందిరంలో ఉన్నాడు. మందిరంలో ఉన్నాడు. వాళ్ళ అమ్మ ఎక్కడుంది? వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది, వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది. ఇప్పుడు లేచిన దగ్గర నుండి ఆ పిల్లోడు దేవుడా దేవుడా అంటున్నాడా, అమ్మా అమ్మా నా దగ్గరకు రామ్మా అంటున్నాడా? ఏమంటున్నాడు చెప్పాలి మీరే? దేవుడా దేవుడా, దేవుణ్ణి స్తుతించుకుంటూ ప్రార్థించుకుంటూ ఉన్నాడు. ఆయన చేస్తున్న పని ఏంటంటే ప్రార్థన చేసుకుంటున్నాడు, దేవుని పని చేస్తున్నాడు, దేవుని సేవకుడి దగ్గర ఉంటున్నాడు, పరిచర్య చేస్తున్నాడు, ఆ మందిరంలో పనులు చేస్తున్నాడు, సేవా పనులు చేస్తున్నాడు, ఖాళీగా ఉన్నప్పుడల్లా దేవుని వాక్యం చదువుకుంటున్నాడు, దేవునికి ప్రార్థించుకుంటూ ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే ప్రతిష్ఠిత జనముగా మారిపోయాడు. ప్రియులారా, ఇది మనకు చేతవ్వాలి, ఇది మనకు కుదరాలి. నేను దేవునికి ప్రతిష్ఠిత జనముగా ఉండాలి, దేవునికి నన్ను నేను అంకితము చేసుకోవాలి. నోరు దేవుని మాటలే మాట్లాడాలి, వేరొక మాటలు మాట్లాడకూడదు. యోబు నోరును గూర్చి చూస్తే, యోబును గూర్చి, ఆయన నోటిని గూర్చి ఉన్న సాక్ష్యం ఏంటంటే, యోబు తన నోటితో కూడా ఏం చేయలేదు, పాపం చేయలే. తన నోటితో కూడా పాపము చేయలేదు. ఇప్పుడు మనుషులండి చాలా ఫాస్ట్గా పాపం చేస్తుంది. దేంతో తెలుసా? నోటితోనే. నోటితో భయంకరమైన పాపాలు చేసేస్తున్నారు. ఎంత మాట మాట్లాడితే అంత మాట మాట్లాడేస్తారు. ప్రార్థన చేసేవాళ్ళే, వాక్యం వినేవాళ్ళే, బల్లారాధనలో పాల్గొనే జనమే మళ్ళీ వీళ్ళు. దేవుని సన్నిధికి వెళ్ళి వాక్యం వింటూ చదువుతూ ఉండే ప్రజలే నోటితో ఎంత మాట అయినా మాట్లాడేస్తూ ఉంటారు. నోటితో ఎన్ని బూతులైనా తిట్టేస్తారు, ఎంత పంచాంగమైనా వదిలేస్తారు. మళ్ళీ ఇలాంటి వాళ్ళు ప్రార్థన చేస్తారు, త్రాగుతారు, ప్రార్థన చేస్తారు, తిడతారు, ప్రార్థన చేస్తారు, పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తారు, ప్రార్థన చేస్తారు. మరి దేవుని సహాయం ఎలా వస్తుంది వీళ్ళకి? అందుకనే మనకు దేవుని సహాయం కావాలి అనంటే మనం ప్రతిష్ఠిత జనముగా ఉండాలి. అనగా ప్రార్థన చేసుకునే వాళ్ళ పద్ధతులు వేరుగా ఉండాలి ప్రియులారా. ప్రార్థన చేసుకునే వాళ్ళ మాటలు వేరుగా ఉండాలి. ప్రార్థన చేసుకునే వాళ్ళ ప్రవర్తన కూడా వేరుగా ఉండాలి. ప్రార్థన చేసుకునే వాళ్ళ పరిస్థితులు వేరుగా ఉండాలి. దానియేలు గురించి రాయబడిన మాట ఏమిటి? అతనిలో తప్పైనను నేరమైనను కనబడలేదు. అది ప్రార్థన చేసుకునే వాళ్ళ పద్ధతి అండి. అది మరి ఆ పద్ధతిలో నువ్వు బ్రతుకుతున్నావా? ఆ పద్ధతిలో నువ్వు జీవిస్తున్నావా? అందుకని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం, 7వ అధ్యాయం 6వ వచనం, నీవు నీ దేవుడైన
యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. నీవు ప్రతిష్ఠిత జనముగా నీవుంటే నిన్ను దేవుడు ఎక్కువగా ఎంచుకుంటాడు. అందరూ చెప్పండి, మనము దేవునికి ప్రతిష్ఠిత జనముగా ఉంటే దేవుడు మనల్ని ఎక్కువగా ఎంచుకుంటాడు. చూసారా, నీవు ప్రతిష్ఠితగా బ్రతికితే దేవుడు నిన్ను ఎక్కువగా దగ్గరికి తీస్తాడు, ఎక్కువగా ప్రేమిస్తాడు, ఎక్కువగా సహాయం చేస్తాడు, ఎక్కువగా నీతో మాట్లాడతాడు. ఎవరిని మనం ప్రేమిస్తామో వారితో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం కదా. అలాగే నువ్వు దేవునికి దగ్గరగా ఉంటే, ప్రతిష్ఠిత జనముగా ఉంటే ఆయన నీకు ఎక్కువ సహాయము చేస్తాడు. మన ఆరాధన గీతం నుండి 173 పాట పాడుకున్నామండి. ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారనా హృదయం. ప్రియ యేసు నిర్మించితివి